మనిషికి మంచి మాట, మంచి ఊహ నిరంతరం సుఖాన్ని ఇస్తాయి. అహంకారం పతనానికి సోపానం. కసురుతూ మాట్లాడకు, విసుగుతో పనిచేయకు. ప్రేమ దానికది లభించేదే తప్ప కొనేది కాదు. దీర్ఘ జీవితం కంటే దివ్య జీవితం గొప్ప. తన కోసం శ్రమించినవాడు సామాన్యుడు, ప్రజల కోసం శ్రమించినవాడు మాన్యుడు, మహనీయుడు. ఎంత ఎత్తుకు ఎదిగినా అంత ఒదిగి ఉన్నవాడే వివేకవంతుడు. విశ్వాసం కలిగిన కస్టమర్ దొరకాలంటే నెలలు పట్టవచ్చు, కానీ పోగొట్టుకోవడానికి క్షణాలు చాలు. గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రుల్ని దూరం చేస్తుంది. పువ్వులోని సువాసన, మనిషిలోని ప్రతిభ ఎంత దాచినా దాగవు. స్వార్థం ఒక పుష్పక విమానం. ఎన్ని కోర్కెలు తీరినా ఇంకా ఒక కోర్కెకు స్థానం ఉంటుంది. కట్టెలు కొట్టేవాడు వచ్చినా చెట్టు తన నీడను ఇచ్చినట్లే మన ఇంటికి శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి. వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రుల, అత్తమామల సంపదను, ఆస్తులను ఆశించి వారిని హింసించే కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు ఎవరైనా సరే శత్రువుల కన్నా హీనులు. ఎత్తైన పర్వతాలను ఎక్కేందుకు కొంచెం వంగి ఎలా నడుస్తామో, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కూడా కొంత అణకువతో మెలగాలి. బ్రతకడానికి తినాలి తప్ప తినడానికి బ్రతకూడదు. బుద్ధిహీనుడైన స్నేహితుడి కన్నా బుద్ధిమంతుడైన శత్రువు మిన్న. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి. మిత్రమా, ఇతరుల సంపదను అన్యాయంగా, అక్రమంగా ఆశించేవాడు ఇతరులు కక్కిన కూటికి ఆశించేవాడితో సమానం. ఇది రాసిపెట్టుకో. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎంత దుర్మార్గుడు అని అనుకుంటామే గాని నేను చేసిన ఏ దుర్మార్గానికి పడిన శిక్ష ఇది అని ఎవరూ అనుకోరు. నేను ఇవ్వడం నేర్చుకున్నాను. నాకు ఎక్కువగా ఉన్నాయి అని కాదు, ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు గనుక. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. దేశం బాగుపడాలి అని అందరూ అనుకుంటారు, కానీ పక్కనోడు బాగుపడుతుంటే చూసి ఓర్వాలేరు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రువులు గాని మిత్రులు గాని ఉండరు. మన నడవడికే మనకు మిత్రులను గాని శత్రువులను గాని సంపాదించి పెడుతుంది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు. సమస్యలెప్పుడైనా రాని, కష్టాలెప్పుడైనా రాని, కన్నీళ్ళెండిపోని, నీ స్నేహితులు దూరమైతే కాని రేపనేది ఒకటుంది నీకోసమై. వేచి చూడు. నీదనేది నీది కాక ఎక్కడికి పోదు. మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ఈ ప్రపంచానికి మీరు కావాలి. మనం ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలంటే ప్రతి ఉదయము ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయాన్ని సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు. రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. మిత్రమా, కఠినమైన పనిని సాధించటంలో సింహంలా ఉండాలి. కష్టమైన పని అని నిరాశపడకుండా ఆ పనిని సాధించి తీరాలి. ఇది రాసిపెట్టుకో. కోపంలో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానమూ చెయ్యకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. నీ వెనుక నీ గురించి చెడుగా మాట్లాడే వారిని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు నీ వెనుకే. మిత్రమా, నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే నాణెము ధ్వని చేసినంతగా నోట్లు చేయవు. విలువ కలిగినవి అలానే ఉంటాయి. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవవచ్చుగాక, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు, మంచి వ్యక్తుల మౌనం. నేను వారి పట్ల చాలా కృతజ్ఞుడై ఉన్నాను. ఎవరైతే నన్ను నిరాకరించారో వారి వలనే
నేను నా అంతటా నేనుగా ఎదిగాను. నీలో స్నేహగుణం అన్నది నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైన వాడివని అర్థం. నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు ఉండవని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే తనం వలనే ఆ విధంగా తారసపడతారు. అవకాశాలు సూర్యకిరణాల వంటివి, అందుకే వాటిని వీలైనంత త్వరగా దొరకబుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. మిత్రమా, నువ్వు వెలుగులో ఉన్నంతకాలమే నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. ఇది రాసిపెట్టుకో. మనసులో ఉన్నది పైకి చెప్పే ధైర్యం లేనివాళ్ళు, పైకి చెప్పినా దాన్ని సమర్థించుకునే నైపుణ్యం లేనివారు, చెప్పిన దానికి కట్టుబడి ఉండే ధైర్యం లేనివారు, వీళ్లను ఒక్క మాటలో చెప్పాలంటే భయస్థులు, పిరికివాళ్లు, ఎస్కేపిస్టులు, అవకాశవాదులు అంటారు. ఒక వ్యక్తిని సంతోషంగా ఉన్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు గాని బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఓదార్చాలి. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కాని మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజూ చంపుతుంది. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళవుతారు. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. బాధలో ఉన్నాము అంటే గడిచిన కాలంలో బ్రతుకుతున్నాము అని, ఆతృతతో ఉన్నాము అంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము అని, ఆనందంగా ఉన్నాము అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ వర్తమానంలో జీవిస్తున్నామని అర్థం. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమి మీదికి వస్తాడు. అదే ఖాళీ చేతులతోనే ఈ భూమిని వదులుతాడు. చెడు ఆలోచనలను నియంత్రించుకోవాలి, మంచి ఆలోచనలను పెంపొందించుకోవాలి, ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకోవాలి, మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించాలి. అలా మంచి సమాజాన్ని సృష్టించుకోవాలి. అందరికీ ప్రేమను పంచుతూ, అందరికీ సేవ చేసుకుంటూ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. మన మనసు ఉన్నతమైన ఆలోచనలతో, భావాలతో ఉంటే అదే మనల్ని ధీరులుగా, నాయకులుగా మారుస్తుంది. రేపటి స్వప్నం నేడు కలగా మిగిలిపోతే గెలుపు ఎక్కడిది? మౌనంగా ఉండడమంటే మాట్లాడే ధైర్యం లేకపోవడమే కాదు, వాదించడం ఇష్టం లేక కూడా ఉండవచ్చు. మిత్రమా, నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు వేస్తే విజయం నీ వైపుకు 10 అడుగులు వేస్తుంది. ఇది రాసిపెట్టుకో. ఎమోషనల్ గా, సైకలాజికల్ గా ఒక్కరోజు కూడా డౌన్ అవ్వకు. నీ చుట్టూ ఇంతకాలం జనాలు చప్పట్లు కొడుతూ ఉండొచ్చు, కానీ చాలా చప్పట్లలో నిజాయితీ తక్కువ. ఒక్కసారి నువ్వు తప్పటడుగు వేశావని గమనిస్తే, నీలో దైన్యాన్ని, బేలతనాన్ని, డల్నెస్ ని గమనిస్తే నీ చుట్టూ రకరకాల వంకలతో కోలుకోలేనంతగా సాలెగూళ్లు కట్టేస్తారు. ఆ సాలెగూటిలో మరింత ముడుచుకుపోయి నీ అస్తిత్వాన్ని కోల్పోవడం తప్పించి మార్గం లేదు. అవును, నిన్ను నీలా ఎవరూ ఉండనివ్వరు. నువ్వు విజయంలో ఉండి నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నంత వరకే, నీ మాటల్లో కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినంత వరకే నువ్వేం చేసినా జనాలు ఊకొట్టేది. ఏ క్షణమైతే నువ్వు బేలగా మారుతావో ఆ క్షణం నుండి నీ మీద సానుభూతితోనో, నీకు సూచనల పేరుతోనో నీ పర్సనల్ జోన్లోకి చొచ్చుకువచ్చి సున్నితమైన మాటలతో నిన్ను తిడుతూనే నీపై ఆధిపత్యం చలాయిస్తారు. అంతేనా, నీ పనైపోయింది అనేస్తారు. ఆ ఒక్క మాట చాలు నీకు మిగిలున్న జీవితం నీలో మానసికంగా సమాధి కావడానికి. అందుకే దర్జాగా బ్రతుకు, రాజాలా బ్రతుకు, కంచు కంఠంతో మాట్లాడు, మాటల్లో కాన్ఫిడెన్స్ ఉట్టిపడాలి. ఊరికే నసగకు. 4 అడుగులేస్తే కింద పడిపోతానేమో అన్నట్లు నడవకు. చురుకుగా, చలాకీగా నడువు. నిన్ను చూస్తే పోయే ప్రాణం లేచి రావాలి. పవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నువ్వు కనిపించాలి. నీ ఎనర్జీ లెవెల్స్ చూసి నీ జోలికి రావడానికి కూడా, నీకు హాని చేయాలనుకునేవారు కూడా భయపడాలి. ఈ ప్రపంచంలో కష్టపడి సాధించడం ఎంత కష్టమో, మానసికంగా నిరంతరం కాన్ఫిడెంట్ గా ఉండటం అంతే కష్టం. ఒక్క క్షణం కూడా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోకు. నీ చుట్టూ రాబందులు సిద్ధంగా ఉన్నాయి. నీ ధైర్యంతో అవి నీ జోలికి రాకుండా అడ్డుకో. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట,
ఒక్కటి మాత్రం నిజం, నీ జీవితం అయిపోయింది అని భావిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు సాయంత్రానికల్లా నీకు సమాధి సిద్ధం చేస్తారు. నీకు నువ్వు కారణజన్ముడిగా భావిస్తే నీ ఆలోచనలు, నీ చర్యలు అలా ధైర్యంగా ఉంటే అదే సమాధి బదులు సన్మానాలతో ఇదే జనం సిద్ధంగా ఉంటారు.